ఈ దినం ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, లూకాసు సువార్త 14వ అధ్యాయంలో 15 నుంచి 24 వరకు చదువుకున్నాం. ఇందులో ఈ అంశం మనలో కొంతమందికి అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఏం అర్థమైందంటారు? అందులో ఏముంది? అందులో 15 నుంచి 24 వరకు మనం చదువుకున్నాం. అందులో ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఆ ఉపమానం ఏంటంటే, మళ్ళా మనం ఒక్కొక్క వచనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇది బాగుగా చదివితే ఇంకా మీరు జీవితంలో ఈ ఉపమానాలు మర్చిపోలేరన్నమాట. సో ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. సో ఇక్కడ ప్రభువారిని ఒక చోట భోజనానికి పిలిచారంట. భోజనానికి పిలిచినప్పుడు అక్కడ కూర్చున్న వారిలో ఒక ఆయన అన్నాడంట, దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడు అని చెప్పారు. అంటే భోజనం చేసేవాడు గొప్పవాడు అన్నారు. మనం దేవుని రాజ్యంలో భోజనం చేస్తామండి? చేస్తామా? చెప్పాలి. రాణి గారు ఏమనుకుంటున్నారు? భోజనం చేస్తామండి? డౌటా? కరుణ్ గారు మీరు? చేస్తాం. ఆంటీ గారు మీరు? డౌట్. పద్మ గారు మీరు అండి? డౌట్. భాగ్య గారు? చేస్తాం. ప్రీతి గారు? బేబీ స్వరూప్ గారు చెప్తారు. దేవుని రాజ్యంలో భోజనం చేస్తామా? అభిదా చెప్పు. పరలోకంలో భోజనం చేస్తామా? వెరీ గుడ్. అభిదాకై అందరం క్లాప్స్ కొడదాం. తెలుసో తెలియకో ఆన్సర్ చెప్పింది. మరి భోజనం చేస్తాం. ఎందుకు చేస్తాము? పరలోకంలో 7 ఏండ్లు ఏముంటుందంట? పెండ్లి విందు. ప్రభువారు మనకి ఎవరన్నా అండి ఒకరోజు చేస్తారు, 7 రోజులు పెళ్ళిళ్ళు చేస్తారు, 9 రోజులు పెళ్ళిళ్ళు చేస్తారు. కానీ పరలోకంలో మనకి విందు ఎన్ని సంవత్సరాలంట? 7 సంవత్సరాలు. మరి ఏం వెరైటీస్ ప్రభువారు పెడతారో మనం వేచి చూడాలన్నమాట. సో పరలోకంలో విందు ఉన్నది. అందుకే ప్రభువారు మాట్లాడితే ఏం చెప్తారు? ఎవడైనా తలుపు తీస్తే ఆయన ఏం చేస్తారంట? ఆయనే నడుము కట్టుకొని ఆయన ఏం చేస్తారంట? మనకి భోజనము వడ్డిస్తారు. మనం అక్కడ గెస్ట్లా కూర్చొని తినడమే అన్నమాట. సో అబిదా గారు చక్కగా గెస్ట్ చేశారు. అబిదా గారికి గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఆయన 16వ వచనం, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. సో ఇంకా మనకి ఉపమానం గురించి అర్థం కావాలంటే ఇదే ఉపమానము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉందండి. ఒక్కసారి మనం అందులో వచనాలు కూడా చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 22. మత్తయి సువార్త 22వ అధ్యాయం 2వ వచనం అండి. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఇదే ఉపమానం మత్తయి సువార్తలో కూడా ఉంది. అక్కడ ఏం చెప్తున్నారు? ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటి అండి? గ్రేస్ ఒకసారి మత్తయి సువార్తలో పరలోక రాజ్యం దేంతో పోల్చారండి? ఒక పెండ్లి విందు చేసే ఒక మనం చదువుకున్నాం కదా, ఒక కుమారునికి పెండ్లి చేస్తున్నారంట. మరి ఆ తండ్రి అందరినీ ఏం చేస్తారండి? తండ్రి వివాహానికి ఆహ్వానిస్తారు. అక్కడ ఏముంటుంది? విందు ఉంటుంది. సో పరలోక రాజ్యము పరలోకంలో జరిగే ఒక విందుతో ప్రభువు పోల్చారు. అయితే ఆ విందులో ఏం జరిగిందంటండి? మనం చదువుకున్నాం కదా, లూకాసు సువార్తలో 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఏంటి అక్కడ అని చెప్తున్నారంటే, మనం 16 17వ వచనం అండి. విందు కాలమందు పైన చూస్తే ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. సో
పెళ్ళికి ఏం చేస్తూ ఉంటారు, స్తోమత కొలది అనేకులను పిలిచారంట ఈ తండ్రి. ఆ తర్వాత ఏం జరిగిందండి, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. దాసుల్ని పంపించారంట. ఇప్పటికీ పల్లెటూరుల్లో మనం చూస్తే మరి ఎవరు పిలుస్తారు, అక్కడ ఇంట్లో పనిచేసే పాలేర్లే అందరినీ పిలుస్తూ ఉంటారు. అలాగే ఈ యజమానుడు పెళ్ళికి పిలవడానికి దాసులను పంపించారంట. పంపించిన తర్వాత ఏం జరిగిందంటే 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. అందరూ ఏం చేస్తున్నారు, పెళ్ళికి రండర్రా, వచ్చి భోంచేసి వెళ్ళండి అంటే ఏం చెప్తున్నారు, అందరూ నెపాలు చెప్తున్నారంట. అంటే మాకు ఖాళీ లేదని, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు ఇప్పుడు కుదరదని చెప్తా ఉన్నారు. అందులో 3 రకాల మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఈయన ఏం చేస్తున్నారండి, వివాహానికి పిలుస్తూ ఉన్నారనమాట. పిలుస్తూ ఉన్నప్పుడు అందులో ఒక అతను ఏం చెప్పాడంట, మొదటివాడు 18వ వచనంలో అండి, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొంచున్నాను. ఒక అతను ఏం చెప్తున్నాడు, నేను పొలం కొన్నాను, ఆ పొలాన్ని ఏం చేస్తున్నాడంట, చూడడానికి వెళ్తున్నాడంట. యాక్చువల్గా పొలం కొనే ముందు చూస్తారా, కొన్నాక చూస్తారండి? కొనే ముందే చూసుకోవాలి, అంతే కదా. కానీ ఇతను ఏం చెప్తున్నాడు, తిరగేసి చెప్తున్నాడు అనమాట, నేను కొనేసాను, ఇప్పుడు చూడడానికి నేను వెళ్తున్నాను కాబట్టి విందుకు రాలేను అంటే. అక్కడ అతను ఏం చెప్తున్నాడు, సాకు చెప్తున్నాడు అనమాట. తర్వాత మరొక వ్యక్తిని అన్నారంట, ఏమన్నారండి 19వ వచనంలో, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళొచ్చున్నాను. ఇంకొకడు ఏం చేశాడంట, 5 జతల ఎడ్లు కొన్నాడంట, వాటిని ఏం చేస్తున్నాడంట, పరీక్షించడానికి వెళ్తున్నాడు. చూడండి ఎంత బాగుందో. మరి కొనే ముందు పరీక్షించుకుంటారు, కొన్నాక పరీక్షించుకుంటారండి. అంటే ఇతనికి వెళ్ళడానికి ఇష్టం లేక సాకులు చెప్తున్నాడు అనమాట. 3వదిగా మనం చూస్తే 20వ వచనంలో, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. సో వివాహం చేసుకున్నాడని ఒక అతను సాకు చెప్తున్నాడు. యాక్చువల్గా వివాహం చేసుకుంటే విందుకు వెళ్ళడానికి ఆటంకం ఏంటండి, భార్యను తీసుకొని ఏం చేయొచ్చు, విందుకు వెళ్ళొచ్చు. అయితే ఇవన్నీ వచ్చి ఆ దాసులు ఈ 3 విషయాలు చెప్పారనమాట. ఒకడేమన్నాడు మనం చూస్తే, నేను పొలం కొన్నాను అంటున్నాడు. ఇంకొకడేమన్నాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను అంటున్నాడు. ఇంకొకడేమన్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, రాలేను అనేసరికి మరి రాజుగారికి కోపం వచ్చిందంట. మత్తయి సువార్తలో చూస్తే అక్కడ కొంతమంది ఏం చేశారంట, దాసుల్ని అవమానించి కొట్టి పంపించారంట. ఎందుకు అవమానించారండి, విందుకు రమ్మన్నందుకు వాళ్ళు ఏం చేశారు, దాసుల్ని అవమానించారు, కొట్టారు, కొంతమందిని చంపేశారంట. ఇవన్నీ విన్నప్పుడు రాజుగారికి ఎలా ఉంటుంది, చాలా కోపం వచ్చేసింది. ఆయన ఏం చేశారు, కొంతమందిని పంపించి ఎవరైతే అలాగూ చేశారో వారిని ఏం చేశారంట, చంపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లేఖన భాగంలో తర్వాత ఇంకొక ఇన్విటేషన్ ఇచ్చారు. మొట్టమొదటి ఆహ్వానం మనం చూసాం. ఎవరెవరిని పిలిచారండి, 3 పిలిచారనమాట. ఎవరెవరినో మనం చూసాం. సరే వీళ్ళు రాలేదు. 2వ ఆహ్వానం మనం చూస్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేశారంట, 21వ వచనంలో, దాసుడు కోపపడి, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. సో 2వ ఆహ్వానం ఎవరికి వెళ్ళిందండి, బీదలకు వెళ్ళిందంట. ఇంకెవరికి వెళ్ళిందండి, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, మరి రకరకాల అనారోగ్యాలతో ఉన్న వారిని ఏం చేశారండి, పిలిచారు. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారండి,
వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాంటి వాళ్ళని విందుకు పిలిస్తే ఎలా ఉంటుందండి? చాలా సంతోషంగా ఉంటుంది. పిలవడమే తరువాయి ఏం చేశారు? పిల్ల పాపలతో కలిసి అందరూ సంతోషంగా ఎక్కడికి వచ్చేసారు? విందుకు వచ్చేసారంట. సో మనం 3వ ఆహ్వానం. అయితే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంట? 22వ వచనంలో, అంతట దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పెను. సో ఇంకా ప్లేస్ ఉందంట, ఇంకా విందు పదార్థాలు ఉన్నాయి. అప్పుడు యజమానుడు ఏం చేశారు? అందుకు యజమానుడు 23వ వచనమండి, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. 3వ ఆహ్వానం ఎవరికి ఇచ్చారండి? కంచెలలో ఉన్న వారికి ఇచ్చారన్నమాట. ఇస్తే అప్పుడేమైందండి? వాళ్ళందరూ కూడా ఆ విందుకు వచ్చారు. అయితే ఈ 3 ఆహ్వానాలు మనం చూస్తే అసలు మామూలుగా మనుషులంగా మనము విందు చేస్తే ఎలా చేస్తామండి? విందు భోజనం, పెళ్లి భోజనం అంటే ఎలా ఉంటుంది? బీరకాయ కూర, ములక్కడ కూర ఉంటాయండి. ఏం చేస్తాం? చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ మనం పెట్టగలిగినవన్నీ పెట్టేస్తూ ఉంటారు. అదే రాజుగారి విందంటే ఎలా ఉంటుందండి? ఇంకా చాలా బాగుంటుంది. రాజుగారు ఏం సిద్ధపరుస్తారు? ఆయన రాజుగారు కాబట్టి ఏం చేస్తారండి? చాలా రకాల వెరైటీస్ ఉంటాయి, చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా రకాల డ్రింక్స్ ఉన్నాయి, చాలా రకాల ఇప్పుడు ఏమొచ్చినాయండి? మిల్క్ షేక్స్ ఉన్నాయి. ఇన్ని పదార్థాలు రాజుగారు సిద్ధపరిచారు. అయితే రాజుగారు ఇంత సిద్ధపరిచిన తర్వాత రెండర్రా భోంచేయండి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దీన్ని దేంతో పోల్చారు? పరలోక రాజ్యంతో పోల్చారు. ఈనాడు విశ్వాసులకు ఆహ్వానం మనం ఇస్తూ ఉంటే, రండి 40 రోజులు, ఆదివారం ప్రార్థన, మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన అంటే ఇవన్నీ ఏంటండి? ఇవి మనకు విందు. ప్రభువారు ఏం సిద్ధపరుస్తారు? ఇక్కడ జీవాహారం మనకు సిద్ధపరుస్తూ ఉన్నారు. మనకు కంటికి కనబడని జీవాహారం ప్రభువు సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ రమ్మని చెప్తూ ఉంటే విశ్వాసులకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒకళ్ళు ఏం చెప్పాడు ఒక అతను? నేను పొలం కొనుక్కున్నానండి, నేను వాటిని పరీక్షిస్తున్నాను. ఇంకొకడు ఏం చెప్పాడు? 5 జతల ఇడ్లు కొనుక్కున్నానండి, ఆ పని మీద వెళ్తున్నాను. ఇంకొకళ్ళు ఏం చెప్పారు? నేను పెళ్లి చేసుకున్నానండి అని చెప్తూ ఉన్నారు. అలాగే ఈనాడు కూడా విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారు? ఏక మనస్సుతో నెపములు చెప్తూ ఉన్నారు. ఏంటి ఆ నెపము? తలపోట వస్తుందండి, బాగాలేదండి, ఇంకా నేను బిజినెస్ అండి, లేకపోతే ఉద్యోగం అండి, అందరూ చేస్తూ ఉంటారు. మరి కానీ దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఏం చేస్తూ ఉంటాం? ఎన్నో సాకులు. కొంతమంది ఏం చేశారంట? దాసులను అవమానించి పంపించారు. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? అవమానిస్తూ ఉంటారు. 40 రోజులు పడితే ఎవరు వస్తారండి? ఎందుకు రావాలండి? ఇలాగూ అంటే ఈ ప్రభువారు ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే, పరలోక రాజ్యంలో విందు ఎలా ఉంటుంది అంటే, ఈనాడు విందుకు రమ్మంటే ఆ యొక్క వాళ్ళందరూ ఏ విధంగా నెపములు చెప్పారో, ఈనాడు దేవునిలో కొనసాగడానికి ప్రభు ఏర్పాటు చేసిన విందు మనం అందుకోలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటండి? అందరము ఏం చేస్తూ ఉన్నాం? నెపాలు చెప్తూ ఉన్నాం. కాళ్ళు లాగుతుందండి, చేయి లాగుతుందండి, మన పనులు మనం మానుకుంటామండి. ఏమండి? జ్వరం వచ్చేసింది, ఫుల్ జ్వరం వచ్చేసింది, వంట మానేస్తామా? పద్మగారు మీరు ఎప్పుడన్నా వంట మానేసారా? జ్వరం వస్తే మానేసారా? మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక ట్యాబ్లెట్ వేసుకొని ఓపుకున్నా లేకపోయినా ఏం చేస్తాం? ఇంట్లో అందరికీ వండి పెడతాం. ఎందుకని?
వాళ్ళు సఫర్ అవ్వడం మనకి ఇష్టము లేదు కాబట్టి అట్లీస్ట్ కూర ఉండి ఓపిక లేకపోయినా ఏం చేస్తాం, అన్నమన్నా వండి బయట నుంచి కర్రీస్ తెప్పిస్తాం. అంటే ఇన్ని మనం చేసుకుంటాం కదా. ఒక రేషన్ కార్డుకి వెళ్ళాలి, రేషన్ కార్డు కొరకు వెళ్ళడం అంటే పని అంత ఈజీగా అవుతుందండి. ఆధార్ కార్డుకి వెళ్తాం, అంత ఈజీగా పని అవుతుందా? ఎంత వెయిటింగ్ అండి అక్కడ, గంటలు గంటలు వెయిటింగ్ చేయాలి. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎన్ని గంటలు వెయిటింగ్ అండి, ఎంత ప్రయాస కదా. కానీ ఇవన్నీ మనం మానుకుంటామా? బాగోపోయినా, బలహీనతలున్నా, అనారోగ్యాలున్నా, పొలాలు కొనుక్కున్నా, ఎడ్లు కొనుక్కున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా, పిల్లలను కనినా ఏం చేస్తాం మనం? ఈ పనులేమీ కూడా మానము. కానీ దేవుని సన్నిధికి ఇవాళ ప్రార్థన అంటే ఎన్ని ఎక్స్క్యూజెస్ మనం చెప్తామో, ఎన్ని నెపాలు మనకు వచ్చేస్తూ ఉంటాయి. ఏదో ఒక నెపం చెప్తూ ఉంటాం. అంటే మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ ముగ్గురిని పిలిచిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో ప్రభువారికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చెప్తున్నారు? వాళ్ళు పిలువబడిన వారు నా విందులో ఏం చేయరట? 24వ వచనం మనం చదువుకున్నాం కదా. 14:24లో ఏముందండి? పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడు. ఎవరి గురించి చెప్తున్నారో ఈ మాట? మొట్టమొదట ఎవరినైతే పిలిచారో, ఎవరిని పిలిచారండి? ముగ్గురిని పిలిచారు. ఒకడు ఏం చెప్తున్నాడు? నేను పొలం కొనుక్కున్నాను. రెండవవాడు ఎడ్లు కొనుక్కున్నాను. మూడవవాడు పెళ్లి చేసుకున్నాను అనేసరికి ప్రభువారి కోపం వచ్చి ఏమన్నారు? వాళ్ళు నా విందులో ఒక్కటి కూడా రుచి చూడరు. ఇంగ్లీష్ బైబిల్లో ఒక వెర్షన్లో ఏముందంటే ఒక్క బైట్ కూడా, అంటే ఒక్క ముద్ద కూడా నేను తిననివ్వను అని ఉందన్నమాట ఒక వెర్షన్లో. అంటే ప్రభు వారికి కూడా ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఎందుకంటే ఉచితంగా ప్రభు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 40 రోజులు మనం చేసుకుంటాం. ఏమన్నా ఫీజు వసూలు చేస్తామండి మనం? ఇక్కడ వసూలు చేయం. ఆదివారం దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మనం ఏమైనా డబ్బులు ఖర్చు పెడుతున్నాం? ఏమి డబ్బులు ఖర్చు పెడతాలి కదా. అంతా మనకేంటండి? ఉచితమే. రాజుగారి విందు ఏంటండి? అంతా ఉచితమే. కానీ ఆ విందు తీసుకోవడానికి మనకి ఎలా ఉంటుంది? చాలా సాకులు కదా. మరి మిగిలిన చోట్లకు ఎంతో ఆసక్తిగా మనం వెళ్తూ ఉంటాం. దేవుని సన్నిధికి రావడానికి ఎన్నో సాకులు, ఎన్నో పనులు భారం మనం పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అవకాశాలు ఇచ్చేది పరిమితము మాత్రమే. సో రెండవ విందుకు వచ్చారు. రెండవ విందుకు వచ్చినప్పుడు ఎవరిని పిలిచారండి? బీదలను, కుంటివారిని, అంగహీనులను పిలిస్తే వాళ్ళు ఎలా వచ్చారండి? చాలా సంతోషంగా మనం చూస్తున్నాం. చూడండి, అతను వీల్ చైర్లోనే వచ్చేస్తున్నాడు. అంటే వాళ్ళని పిలవడమే తరువాయి సంతోషముతో. అంటే రెండవ కేటగిరీ, మొట్టమొదటి కేటగిరీ ఎవరండి? 3 రకాల విశ్వాసులు ఉంటారు. మొదటి రకం విశ్వాసులు ఏంటండి? నెపాలు చెప్తా ఉంటారు. ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, ఈ బలహీనతలండి, ఆ బలహీనతలండి, సంసారం అండి, బాధ్యతలండి అని చెప్తా ఉంటారు. రెండవ కేటగిరీ విశ్వాసులు ఎలాంటి విశ్వాసులండి? వాళ్ళందరూ కూడా సంతోషముతో విందుకు వచ్చారు. పిల్ల పీతలతో సహా వచ్చేశారు. అంటే రెండవ రకం విశ్వాసులు ఎలా ఉంటారంటే దేవుని విషయాల పట్ల, దేవుని కార్యాల పట్ల ఎలా ఉంటారండి? ఆసక్తి, సంతోషము, ఆనందము. నేను నా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. 40 దినాలు మనకి దొరికిందంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఏమండి, ఎవరింటి దగ్గరికన్నా వెళ్ళి 40 రోజులు ఒక గంట కూర్చుంటే మనకి ఏమన్నా ఒరుగుతుంది అంటారా? 40 రోజుల్లో ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయి కదా. వేరే మనుషుల ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే 40 రోజులు గొడవలు వస్తాయి రావండి? భాగ్య గారు, వస్తాయి రావా? వస్తాయి. కానీ దేవుని సన్నిధికి రావడం వలన ఏముందండి? సంతోషము, ఆనందము, మనకి ఆశీర్వాదము. సో ఇప్పుడు మనకే కాదు, మన కుటుంబానికి, అంటే
ఆత్మీయంగా కుంటివారిని, మానసికంగా కుంటివారిని, శారీరకంగా బలహీనులైన వారు, కష్టాలు ఉన్నవారు, శ్రమలు ఉన్నవారు, ఇబ్బందులు ఉన్నవారు, దుఃఖం ఉన్నవారు ఏం చూస్తారు? ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి పడిపోదామా, ఎప్పుడు నా దేవుని కోసం నేను నా ప్రార్థనలు, నా విజ్ఞాపనలు, నా కష్టాలు నా ప్రభువుతో చెప్పుకోవాలని రెండవ రకం విశ్వాసులు ఏం చేస్తారండి? కష్టాలు ఉన్నవాళ్ళు, ఇరుకులు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు దేవుని సన్నిధికి ఎలా వస్తారు? పరిగెత్తుకుని సంతోషంగా, ఆనందంగా, అబ్బా ఈ 40 రోజులు నాకు దొరికింది, ఆదివారం వచ్చేస్తుంది, మంగళవారం వచ్చేస్తుంది, శుక్రవారం వచ్చేస్తుంది, నా దేవుని సన్నిధిలో నేను గడుపుతాను అనే ఆనందము మనలో ఉంటుంది. సో ఈ రెండవ రకం విశ్వాసులు, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తారండి? ఆయన తృప్తినిచ్చేవారు. అందుకే రూతు పరిగె ఏరుకోవడానికి వచ్చినప్పుడు బోయజ్ ఏం చేశారండి? పేలాలు ఇచ్చారంట. ఆమె తిని ఏం చేసిందంట? మిగిల్చుకొని అత్తకు కూడా తీసుకొని వెళ్ళింది. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి సంతోషంగా వస్తే ప్రభువు ఇచ్చే సమృద్ధి ఎలా ఉంటుందంటే మనకే కాదు, మనం ఏం చేస్తాం? ఇంకా మన ఇంట్లో వారికి మోసుకొని వెళ్ళిపోతాం. సో మూడవ కేటగిరీని చూస్తే వాళ్ళు ఎక్కడ వారిని పిలిచారండి? 23వ వచనంలో, అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి. సో అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేయాలట? బలవంతము చేయాలి. కంచెలలో ఉన్నవారంటే ఏంటండి? కంచె అంటే ఏంటండి? బౌండరీ. ఒక మనం సరిహద్దు వేస్తాం, ముళ్ళ కంచో తడికల కంచో ఏదో ఒక కంచె మనం వేస్తూ ఉంటాం. మరి ఆ కంచెలో ఉన్నవారు బయటికి రావాలంటే ఎలా రావాలండి? ఎలా రావాలి? బలవంతంగా వాళ్ళని బయటకు తీసుకొని రావాలి. అంటే మన జీవితాల్లో బంధకాల్లో ఉన్న వారికి, సాతాను బంధకాలు, వ్యాధుల బంధకాలు, మానసిక బంధకాలు కలిగిన వారికి దేవుడు మనకి ఆహ్వానం ఇచ్చారు. నా విందుకు రండి. సో మనం ఇలాంటి వారిని ఏం చేయాలి? మన కుటుంబంలో కొంతమందిని అలాంటి బంధకాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలండి? రమ్మంటే వస్తారా? మొట్టమొదటి కేటగిరీ విశ్వాసులు ఏమన్నారు? మాకు ఖాళీ లేదండి, మాకు కుదరదండి అంటున్నారు. రెండవ రకం విశ్వాసులు ఏమన్నారు? సంతోషంగా వచ్చేసారు. మూడవ రకం విశ్వాసులను ఎలా తీసుకురావాలండి? మనం ఏం చేయాలి? బలవంతంగా వాళ్ళని ఏం చేయాలి? పట్టుకొని రావాలి. అందుకే వాక్యంలో ఉంది, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని మనం ఏం చేయాలట? లాగాలి. కాలిపోతూ ఉంటే ఏం చేయాలండి? మనం చూస్తా కూర్చుంటామా? ఏం చేయాలి? బలవంతంగా వారిని బయటకు లాగాలి. అలాగే కంచెలలో మన కుటుంబాల్లో ఎవరున్నారో వచ్చేవారు ఏం చేయాలండి? కంచెల్లో ఉన్న తమ వారిని ఏం చేయాలి? బలవంతంగా తీసుకొని రావాలి. లోతు గారిని దేవదూతలు ఎలా తీసుకెళ్లారండి? బలవంతంగా చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయారంట. మనం కూడా ఏం చేయాలి? మన గృహాల వద్ద మొండికేసిన వారిని, బంధకాల్లో ఉన్న వారిని ఏం చేయాలండి? బలవంతంగా బయటకు లాగి దేవుని సన్నిధికి తీసుకొని రావాలి. ఎందుకంటే 18 ఏండ్ల నుంచి సాతాను బంధకాల్లో ఉన్న ఆ స్త్రీకి ఎప్పుడు విడుదల వచ్చిందండి? సమాజ మందిరములో దేవుని సన్నిధిలో ఆమెకు విడుదల కలిగింది. జలోదర రోగము కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచారు. ఓచ చేయగలవాన్ని దేవుడు స్వస్థపరిచారు. అంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమొస్తుందండి? మనకి ఆత్మీయ స్వస్థత, మానసిక స్వస్థత, శారీరక స్వస్థత. మన జీవితాల్లో ఉన్న బంధకాలు ఏమైతే మనం కూడా కొన్ని విషయాల్లో ఎలా ఉంటాం? బంధించబడి ఉంటాం. ఆ బంధకాలు ఎప్పుడు తొలగిపోతాయండి? ప్రభువు యొక్క విందులోనికి మనం వచ్చినప్పుడు ఏముంటుందండి? దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే సమృద్ధి మనందరకు ప్రభువు దయచేస్తారు.
కాబట్టి ఈ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని ప్రభువారు చెప్తూ చాలాసార్లు అంటారు, బేదలైన మీరు ధన్యులు అంటారు. ఎందుకన్నారండి ఆ మాట? డబ్బున్న వాళ్ళు దేవుని మాట సాధారణంగా వినరు. ఏమండి, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఒక 5గురు డబ్బు లేని వాళ్ళు అనుకుందాం, 5గురు డబ్బున్న వాళ్ళు అనుకుందాం. ప్రార్థన అని చెప్పామనుకోండి, ఎవరు వస్తారు? బేదలే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? ప్రభువు కావాలి, ప్రభు యొక్క సహాయము కావాలి. మరి ఒక్కరికి రండి ప్రార్థనకు అని చెప్తే ఏమంటున్నారు? మాకెందుకండి దేవుడు, మాకన్నీ బాగానే ఉన్నాయి. సో ఇలాంటి నేచర్ అనేది చాలా ప్రమాదకరం కదా. మనకు దేవుడు కష్టములో దేవుడు గుర్తు రావాలి, సుఖములో కూడా దేవుడు గుర్తు రావాలి. మన కష్టాన్ని ప్రభువుతో పంచుకుంటాం, కానీ మన సంతోషాన్ని అన్యులతో పంచుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువు ఇచ్చే విందు 3 రకాల విందు. మొట్టమొదటి విందు ఏంటండి? ఆ విందులో ఏం చేశారు? అందరినీ పిలిచారు. మరి శ్రేష్టమైన వారిని పిలిచారు, వ్యాపారం ఉన్న వాళ్ళని పిలిచారు, ఉద్యోగం ఉన్న వాళ్ళని పిలిచారు. కానీ అందరూ కూడా ఏం చెప్తున్నారు? నెపములు చెప్తూ ఉన్నారు. మనం సాకులు చెప్పేవారిగా ఉన్నామా? ఏక మనస్సుతో నెపాలు చెప్తున్నారు. ఏక మనస్సు అంటే ఏంటండి? అందరిది ఒకటే మనస్సు, నెపాలు చెప్పడంలో ఒకటే మనస్సు. కానీ మనం నెపములు చెప్పితే ప్రభువు ఏం చేస్తారు? నా విందు రుచి చూడరు. అంటే ఎప్పటికీ దేవుని యొక్క వాక్యం దొరకదేమో, ఎప్పటికీ దేవుని యొక్క సన్నిధి దొరకదేమో. అలాంటి పరిస్థితులు మనకు రాకుండా ప్రభు ఇచ్చే అవకాశాలు మనం ఏం చేయాలండి? సద్వినియోగము చేసుకోవాలి. అందుకే పరమగీతంలో ఒక మాట మనం చదువుకుందామండి. 2వ అధ్యాయంలో మనం 3వ లైన్ చూస్తే, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జీహ్వకు మధురం. ఆ తర్వాత, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. సో ప్రభువారు ఏం చేస్తున్నారండి? ఆయన విందుకు మనలను తోడుకొని వెళ్ళేవారు. ఇక్కడికి వచ్చాము అంటే ప్రభు ఏమిస్తారండి? ఆదరణ, ఆనందం ఇస్తారు, ఆత్మీయ సమృద్ధి ఇస్తారు, జీవాహారం ఇస్తారు. ప్రభువు అన్ని విషయాల్లో మనలను బలపరిచేవారై ఉన్నారు. అంతేకాదు మనకేమిస్తారంట? ఆనందభరితనై నేను అతనిని నీడను కూర్చుని ఉంటాను. అంటే ప్రభువారి యొక్క సన్నిధిలో కూర్చుంటే మనకేమొస్తుందండి? ఆనందం వస్తుంది. మనుషుల దగ్గర కూర్చుంటే ఏమొస్తుందండి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? మనసు కలవరం తప్ప ఏమీ ఉండదు. కానీ దేవుని సన్నిధిలో ఆయన దగ్గర కూర్చుంటే ఎలా కూర్చుంటామంట? ఆనందభరితులమై కూర్చుంటాము. అంతేకాదు 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా, రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. సో ప్రభువారి దగ్గర మనం ఏం చేస్తాం? ఆ విందులో మనం కూర్చొని ఉంటాము. మన ద్వారా కూడా ప్రభువుకి ఏమొస్తుందంట? సువాసన. ప్రభు దయచేసేవారై ఉన్నారు. కాబట్టి మనము ఇంకా ఈ 1వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయండి. 1వ అధ్యాయం 2వ వచనం 2వ లైన్లో, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. అంటే ప్రభు ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుందంటే ద్రాక్షారసము కన్నా మధురమైన ప్రేమ. సో లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఈ ప్రేమ, లోకంలో ఎవ్వరూ మనలను ఇటువంటి జీవాహారంతో పోషించరు. ప్రభువారు ఏం చేస్తారండి? ఎవరికి ఏమి అవసరమో ప్రభువు దయచేసేవారై ఉన్నారు. అయితే మొదటి రకం ఆ విశ్వాసుల్లో మనం ఉన్నామా? నెపములు చెప్పే మరి విశ్వాసుల్లాగా మనం ఉన్నామా? రెండవదిగా సంతోషముతో ఆనందముతో గంతులు వేస్తూ, అందుకే దావీదు గారు ఏమన్నారండి? జీవము గల నా దేవుని దర్శించడానికి నా శరీరము
ఆత్మ ఏమవుతుందట? ఆనందముతో కేకలు వేయచ్చు. అలాగూ మనం వస్తూ ఉన్నామా? మూడవ రకము, మరి బంధకాల్లో ఉన్న మన వారిని, మనం బంధకాల్లో ఉన్న ప్రభు ఏం చేస్తారండి? ఆ బంధకాలను తెంచివేసి మనకి రావాలి అనే మనసు ఉంటే ప్రభు ఏం చేస్తారు? మనకున్న ఆటంకాలు ఆయనే తొలగేస్తారు. మనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి, మనకి బలహీనతలు వస్తాయి, మనకి శోధనలు వస్తాయి. అయితే ప్రభు ఏం చేస్తారు? రావాలి అనే మనసు ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? మనల్ని కొన్నిసార్లు బలవంతంగా ఆయనే మనలను లాక్కొచ్చేస్తూ ఉంటారు. అంత గొప్ప ప్రేమామయుడైన క్రీస్తు విందుకు మనం ఏం చేయాలండి? అన్ని సమయాల్లో ఆయనను దర్శించుకోవడానికి, ఆయన విందును స్వీకరించడానికి మనం ఇష్టము కలిగి ఉండాలి. అందుకని దేవుడు చెప్పారు, ప్రభువు మనకిచ్చిన ఈ అవకాశాలను మనం కోల్పోకుండా ఈ విందు దేంతో పోల్చారండి? పరలోక రాజ్యం కూడా ఇలాగే ఉంటుంది. ఇదంతా స్టోరీ అంతా చెప్పి ఏమన్నారు? పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? సేమ్ ఇలాగే ఉంటుంది. అంటే ప్రభువు వారు ఇచ్చిన ఆహ్వానాన్ని ఎవరు అందుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? పరలోకాన్ని చేరతారు. నెపాలు చెప్పుకుంటూ, సాకులు చెప్పుకుంటూ, మనకు మనమే బంధకాలు వేసుకుంటూ కూర్చుంటే పరలోక రాజ్యం చేరడం చాలా కష్టం. కాబట్టి ఈ ఉపమానం ద్వారా మనము మేల్కొల్పబడిన వారమే. ఆయన విందుకు మనము సిద్ధపడదాం. ప్రభు అట్టి కృపలు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.